లోక్సభ ఎన్నికలు ముగిశాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఇటు కేంద్ర క్యాబినెట్‌లో మంత్రులు, సహాయక మంత్రులు, ఇటు పార్లమెంట్‌లో ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తూ కూడా ఈ కార్యక్రమం ముందుకు నడుస్తోంది. మరి ఈ లోక్సభను నడిపించే సభాపతి ఎవరు అనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. సోమవారం పార్లమెంట్ ఇటు లోక్సభ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక స్పీకర్ ఎవరు అనే దానిపైన ఉత్కంఠ అయితే తెరవేయడబోతోంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ నామినేషన్‌లకు సంబంధించి తుది సమయం ఉండబోతుంది. ఈ సమయంలోనే స్పీకర్లు ఎవరెవరు ఉండబోతున్నారు, నామినేషన్ల ప్రక్రియ ఏంటి అనేది చివరి సమయం అయితే ఉండబోతోంది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ దాదాపు 293 మందితో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు స్పీకర్ ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి మాత్రమే స్పీకర్గా ఉండబోతారు. గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇటు అధికారంలో ఉన్న పార్టీయే స్పీకర్ను నిర్ణయిస్తూ కూడా ముందుకెళ్ళేది, ఏకగ్రీవంగా జరిగేది. కానీ ఇప్పుడు స్పీకర్ ఎవరైనా చర్చ కొనసాగుతోంది. ఇటు ఫలితాలు విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మోడీ క్యాబినెట్లో స్పీకర్ ఎవరనేది చర్చ కూడా వచ్చింది. అప్పుడు కూడా స్పష్టత అయితే రాలేదు. మరి చివరిగా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా ప్రారంభమయ్యాయి. జూన్ 24 నుంచి ఇటు జూలై 3వ తేదీ వరకు సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రోటెం స్పీకర్ ఎన్నిక తర్వాత మొత్తంగా ఇప్పుడు ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు అయితే పార్లమెంట్లో మొదటి రోజు జరిగిన తర్వాత రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఇప్పుడు స్పీకర్ ఎవరైనా దానిపైన ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటు ఎన్డీఏ మిత్రపక్షాలు అన్నిటితో కూడా కలిసి చర్చిస్తున్నారు. స్పీకర్ని ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, సో బీజేపీ నుంచి ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఇటు మిత్రపక్షాల నుంచి ఎవరికైనా అవకాశం ఇస్తే బాగుంటుందా అనే చర్చ అయితే ఇప్పుడు కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఊహాగానాలు మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి. 2019 నుంచి 24 వరకు లోక్సభ స్పీకర్గా చేసిన ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇస్తారా అంటూ కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎంపీగా గెలుపొందిన దగ్గుబాటి పురంధేశ్వరి పేరు మరొకసారి ఇప్పుడు తెర మీదకి వస్తుంది. సో ఈమెకి ఏమైనా అవకాశం ఇస్తారా లేదన్న దానిపైన స్పష్టత అయితే రావాల్సి ఉంటుంది. మరోవైపు ఇటు కేంద్రంలో ఇటు మిత్రపక్షాల్లో రెండు అగ్ర పార్టీలు ఉన్నాయి. ఒకటి టీడీపీ, అలాగే బీహార్లో ఉన్న ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడు వారి దగ్గర ఉన్న స్థానాలు బట్టి ఇటు టీడీపీ దగ్గర 16 ఉన్నాయి, అక్కడ బీహార్లో 12 స్థానాలు ఉన్నాయి. వీటి దగ్గర నుంచి ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు నితీష్ కుమార్ కావచ్చు, ఏ స్థానాలకు సంబంధించి స్పీకర్ని ఏమైనా కోరే అవకాశాలు ఉన్నాయా లేదా, దీనిపైన ఇటు బీజేపీ నాయకులు ఏమనుకుంటున్నారు, దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటువైపు ఇండియా కూటమి నుంచి కూడా ఆశావాహులు ఇటు స్పీకర్ గురించి చర్చ అయితే జరుపుతున్నారు. సాధారణంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి తర్వాత ఇప్పుడు స్పీకర్ని అటు అధికారంలో ఉన్న కూటమి నుంచి మాత్రమే స్పీకర్ని ఎన్నుకునే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ చివరి వరకు వస్తున్నాయి కాబట్టి ఇంకా స్పష్టత రాని నేపథ్యంలో ఇండియా కూటమి నుంచి కూడా నాయకులు కూడా మేము తెర మీదకి వస్తున్నాం, మేము కూడా స్పీకర్ రేస్లో ఉంటున్నాం కూడా అని కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు. ఇటు ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నుంచి అభ్యర్థి ఎవరిని అక్కడ స్పీకర్ పోస్టులో ప్రవేశపెడితే వారికి అనుకూలంగా ఉన్నారా లేదని చూసుకుంటూ కూడా ఇండియా కూటమి నుంచి ఒక వ్యక్తిని కూడా నామినేషన్లోకి పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఇటు నామినేషన్లో ఒక్కరు మాత్రమే ఉంటే సింగిల్గా ఏకగ్రీవంగా స్పీకర్ను ఎన్నిక అయితే జరుగుతుంది. లేకపోతే ఇటు ఒక్కటి కంటే మినహా ఎక్కువ అభ్యర్థులు స్పీకర్ల కోసం నామినేషన్లు కానీ వేస్తే ఇటు మంగళవారం కాకుండా బుధవారం నాడు పార్లమెంట్లో ఈ లోక్సభ స్పీకర్ని ఎన్నుకునే ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇటు ఎన్డీఏ బీజేపీ కూటమికి సంబంధించి 293 మంది అభ్యర్థులు ఉంటే ఇటు ఇండియా కూటమికి సంబంధించి 234 మంది అభ్యర్థులు ఉన్నారు. సో మొత్తానికి ఎవరిని ముఖ్యంగా ఇటు బీజేపీ ఎన్డీఏ కూటమికి 293 ఉన్నారు కాబట్టి సో ఓటింగ్లో ఖచ్చితంగా బీజేపీ ఎవరినైతే నిల్చోబెడతారో వారే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తానికి మొదటి రోజులో దాదాపు ఇటు లోక్సభ ప్రారంభమైన మొదటి రోజులో దాదాపు ప్రధానమంత్రి, ఇటు కేంద్ర మంత్రులు, సహాయక మంత్రులు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఇలా రాష్ట్రాలు దాదాపు 280 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా రెండో రోజులో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయి. మొత్తానికి అయిన తర్వాత దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ముఖ్యంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.